డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. ముంబైలోని అంధేరి మెజిస్ట్రేట్ కోర్టు చెక్ బౌన్స్ కేసులో వర్మను దోషిగా తేలుస్తూ జైలు శిక్ష విధించింది. ఇప్పటికే ఏపీలో కేసులు, అరెస్టుల ఎపిసోడ్స్తో ఫుల్ డిస్టర్బ్ అయిన ఆర్జీవీ హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకొని కాస్త రిలాక్స్గా ఉన్నారు. ఈ సమయంలో ముంబై కోర్టు 3 నెలల జైలు శిక్ష విధిస్తూ షాక్ ఇచ్చింది. సుమారు గత 7 ఏళ్లుగా విచారణ జరుపుతున్న ఈ వ్యవహారంపై అంధేరి మెజిస్ట్రేట్ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ తీర్పు వినిపించే సమయంలో కూడా ఆర్జీవీ కోర్టుకు హాజరు కాలేదని తెలుస్తోంది. దీంతో అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్ ద్వారా అరెస్ట్ చేయాలని ఆదేశించినట్లు సమాచారం. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టంలోని సెక్షన్ 138 ప్రకారం ఆర్జీవీకి శిక్ష పడిందని తెలుస్తోంది. 2018లో రామ్ గోపాల్ వర్మపై ఈ చెక్ బౌన్స్ కేసు నమోదైంది. అప్పట్లో మహేష్ చంద్ర మిశ్రా అనే వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరుతో రామ్ గోపాల్ వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత 7 ఏళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో కోర్టుకు పలుమార్లు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ వర్మ ఒక్కసారి కూడా కోర్టుకు వెళ్లలేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు ఆర్జీవీపై కన్నెర చేసింది. అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వచ్చే 3 నెలల్లో ఫిర్యాదుదారుడికి 3.72 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఒకవేళ పరిహారం చెల్లించడంలో విఫలమైతే 3 నెలల పాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా స్పందించిన మెజిస్ట్రేట్ వైపీ పూజారి విచారణ సమయంలో కస్టడీలో ఎక్కువ సమయం గడపనందున క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973లోని సెక్షన్ 428 ప్రకారం వర్మ శిక్ష తగ్గింపును పొందలేరని తెలిపారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆర్జీవీని అరెస్ట్ చేస్తారేమోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే అటు ఏపీలోనూ వర్మపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్లో పోస్ట్ చేశాడని టీడీపీ మండల కార్యదర్శి రామలింగం మద్దిపాడు పియాస్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై 7 సెక్షన్లతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తనపై నమోదైన కేసు కొట్టేయాలని వర్మ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఆ పిటిషన్ను తిరస్కరించింది. శివ, సత్య, రంగీలా, కంపెనీ, సర్కార్ వంటి చిత్రాలతో స్టార్ డైరెక్టర్గా ఎదిగిన వర్మ ఆ తరువాత తనదైన మార్కును కొనసాగించలేకపోయారు. ఈ క్రమంలోనే ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి తన స్థాయికి తగ్గ సినిమాలు చేస్తానని ప్రకటించారు. అందులో భాగంగానే సిండికేట్ అనే ఓ సినిమాను చేయబోతున్నట్లుగా వర్మ ప్రకటించారు. ఓన్లీ మ్యాన్ కెన్ బి ద మోస్ట్ టెరిఫైయింగ్ యానిమల్ అంటూ ఈ సినిమాకు ట్యాగ్ లైన్ కూడా పెట్టారు వర్మ. పెద్ద స్టార్లతోనే ఈ సినిమా తీయాలని వర్మ డిసైడ్ అయ్యారట. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో అన్నది చూడాలి.